హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ పంకిన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారనే అనుకుంటున్నాను. నవరాత్రులలో ఫైనల్ వీడియో ఇది. ఆల్రెడీ మన ఛానల్‌లో అన్ని వీడియోస్ ఉన్నాయండి నవరాత్రుల గురించి. మా అపార్ట్మెంట్‌లో మేమెలా సెలబ్రేట్ చేసుకున్నామో అవన్నీ వ్లాగ్ చేసి పెట్టాను. ఇంకా అవి చూడకపోతే ఒకసారి మన ఛానల్‌కి వెళ్లి చూసేయండి. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ వీడియో విషయానికొస్తే ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలుంటాయి. అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడైతే వినాయకుడికి పంచామృత అభిషేకం జరుగుతుంది. ఈ వినాయకుడి విగ్రహం అయితే పంచలోహాలతో తయారు చేసిన విగ్రహం అండి. దానికి పంచామృతంతో అభిషేకం చేస్తున్నాము. లైన్‌లో నుంచొని వరుసగా అపార్ట్మెంట్‌లో వాళ్ళందరూ అభిషేకం చేయాలి. ఇంకా పిల్లలతో కూడా చేయిస్తున్నారు. చిన్న చిన్న గ్లాసులు ఇచ్చేసి ఆ గ్లాసులతో చేస్తున్నారు. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఇంకా స్పెషల్‌గా మా అపార్ట్మెంట్‌లో అయితే ఆర్కెస్ట్రా వాళ్ళని, మ్యాజిక్ షో వాళ్ళని పిలిపించారు. చాలా జరిగిందండి. అదంతా నా మాటల్లో కంటే మీరు చూస్తేనే బావుంటుంది. ఇలా కొన్ని సాంగ్స్ కరోకే పెట్టుకొని పాడారు. తర్వాత అయితే పిల్లల కోసం మ్యాజిక్ షో స్టార్ట్ చేశారు. చాలా ఫన్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇవన్నీ మనం ఎప్పుడు చూసేవే అయినా ఎవరి స్టైల్ వాళ్ళది. అండ్ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేస్తూ కంటిన్యూ‌గా చేయడం చాలా కష్టం కదా! అలా ఎలా చేశారబ్బా అనిపిస్తది. ఇక తర్వాత మ్యాజిక్ అయితే మా వాడెళ్ళాడు చూడండి. పిల్లలు బానే ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళకి కూడా కొంచెం జోష్ రావాలని చెప్పి బాలయ్య సాంగ్ పాడారు. ఇంకా టోటల్ వైబే మారిపోయింది చూడండి. అలా బ్యూటిఫుల్ పెర్ఫార్మన్స్.
పాపం ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో నేనెళ్తా అని ఎళ్ళాడు చూడండి. ఏమొస్తుందా అనయితే చూసాను కానీ ఇన్నర్స్ ఇలా వస్తాయని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాడికి కూడా ఏం అర్థం కాలేదు. ఆ ఎక్సైట్‌మెంట్‌లోనే ఉన్నాడింకా. ఈ ట్రిక్ కూడా భలే ఉంటుంది. ఇంక తర్వాత నేనైతే వెళ్ళిపోయాను. హెడేక్‌గా అనిపిచ్చి. కంటిన్యూ అవుతూనే ఉన్నాయి సాంగ్స్, పిల్లల డాన్స్‌లు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ ప్రోగ్రామ్స్ అన్నిట్లో కంటే ఇది బాగా సక్సెస్ అయిందనిపిచ్చింది. ఎందుకంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ముందు మ్యాజిక్ షో వల్ల. ఇక నవరాత్రుల్లో ఫైనల్ డే లక్ష్మీ గణపతి హోమం. ఇదైతే లాస్ట్ ఇయర్‌దండి. లాస్ట్ ఇయర్ వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు. రికార్డ్ అయితే చేసుకున్నానని చెప్పాను కదా! అండ్ మేము కూర్చున్నాము లాస్ట్ ఇయర్ హోమంలో. సో, ఆ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. ఈ హోమంలో ఏంటంటే బొమ్మిచ్చినోళ్ళు కూర్చొని పూజ చేయించుకుంటారు. సో, మేము లాస్ట్ ఇయర్ కూర్చున్నాము. అండ్ ఇంక తర్వాత ఎంతమందైనా యాడ్ అవ్వచ్చు. ఇక చూస్తున్నారు కదండీ! పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. దాదాపు 1½ అవర్ పట్టిందండి హోమం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. స్టార్టింగ్‌లో బానే ఉంది కానీ తర్వాత హీట్ ఎక్కువైపోయి ఆ సెగ మొహానికి కొడుతూ చాలా కష్టపడ్డాము. ఎందుకంటే పైనేమో వేడిగా సెగ తగులుతుంది. ఇక్కడ కూర్చోలేకపోతున్నామనమాట. ఎడ్జ్ కూర్చున్నాం కదా! కాళ్ళేమో పట్టేస్తున్నాయి. కానీ హోమం అయితే చాలా జరిగింది. నవగ్రహాల గురించి కూడా చెప్తూ చాలా బాగా చేపిచ్చారు. దేహ పీడోప శాంతయే స్వాహా వేసేయాలి. సూర్యులన్నీ వేసేయండి. గురు జ్ఞానం తవక్షయామి పుత్ర ధన వ్యాపార పీడోప శాంతయే స్వాహా గురుగ్రహాయ నమః. కవిం కవీనాముపవత్తమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదం కాలత్రుడవం నోదయక్షేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః స్వాహా. లక్ష్య కౌంటింగ్ ఏంటంటే మీ దగ్గర అది అయిపోతే అన్నీ ఉన్నాయి చూడండి. అది అయిపోతే మనకి అష్టోత్తం అయినట్టే. ఓం హ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే సర్వధర్మే రతమానాయ స్వాహా. లక్ష్మీ గణపతే నమః. ఓం హ్రీం చెప్తున్నారు కదా 108 ఉండ్రాలు ఉన్నాయన్నమాట. ఆయన చెప్తున్నప్పుడల్లా ఒకటి హోమంలో వేయాలి. అవి కంప్లీట్ అయిపోతే హోమం కంప్లీట్ అయిపోయినట్టే అని చెప్పారు. ఓం ఆగ్నేయదిగ్భాగే అగ్నిదిగ్పాలకాయ నమః. మోదనప్రాయ నమః. అదే పూర్ణాహుతి మూత అందరూ కూడా నించుని కళ్ళకద్దుకోండి. మన అందరి కోసం కూడా చేసేటువంటి కార్యం కార్యక్రమంలో మనం డబ్బుతో కొనలేని ఆనందమైంది. ఎందుకంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా దాన్ని అనుభవించడానికి శక్తి ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. పంచ షడు సప్త నవ దశ ఏకాదశ ద్వాదశ इत्यादि गृहीत्वा जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, सिद्धि विनायक के. ओम सप्तमे अग्ने सविता सप्तदिक्वा सप्त ऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्र सप्तधात्मा यजन्ति सप्तयोगीन्द्रा गोविंदा गोविंदा. गणेश वरद गोविंद हर नमः पार्वती पतये हर हर महादेव. पूर्णाहुति मुहूर्तस्तु मुहूर्तोस्तु इंद्रदेवा प्रवशुक्राय धारणे भरत्वगं भव्यमति चिन्ताग्नये समुद्रशगं दुःपते गत्वस्वन्दगं भव्यवाहमरतिं मानुषाणाम् अग्रे त्वमस्मद्योऽध्यमेव अनकृत्रा अभ्यमन्तकृतेः पुनरस्मभ्यगं सविताय देवक्षां विश्वेभिरजरेभिर्यजत्रा अग्रे त्वं पारयामस्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा भूश्च पृथ्वी बहुलान पृथ्वी भवालोकाय तनयाय संयो नकारो मनना वच्यमाना विद्यां
బుద్ధిం ధనం శ్రియం బలం ఆయుష్యం తేజ. మీ మనసులో ఉండేటువంటి కోరికలని బాధల్ని కూడా ఆ అగ్నిదేవుడికి చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి. అందరినీ మనం చేసిన పుణ్యం మీ పిల్లల్ని కాపాడుతుంది కాబట్టి మనం డబ్బుతో పాటు పుణ్యాన్ని కూడా మూట కట్టుకోవాలి. ఫైనల్లీ హోమం అయితే అలా కంప్లీట్ అయిందండి. ఇదైతే ఈ ఇయర్ జరిగిన హోమం. ఈ ఇయర్ కూడా చాలా బాగా జరిగింది. అక్కడ బొమ్మనిచ్చిన వాళ్ళు ఎదురుగా కూర్చున్నారు, చూస్తున్నారు కదా. లాస్ట్ ఇయర్ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఈసారి డైరెక్ట్ గా చైర్సే వేసేసారు. ఈ వీడియోనైతే ఇలా ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియో చాలా ఫన్ అండ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. లడ్డు పాట, నిమజ్జనం డే, మా డాన్స్లు, మా ఎంజాయ్మెంట్ అంతా చూపిస్తాను. చాలా ఫన్ గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.